వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మొత్తం వినాయక చవితి ప్రిపరేషన్స్ ముందు రోజు నైట్ నుంచి స్టార్ట్ అయిపోయిందన్నమాట. సో ఇప్పుడే బ్యాక్ డ్రాప్ అది సెట్ చేస్తున్నాం. ఈసారి మాత్రం అద్భుతమైన బ్యాక్ డ్రాప్ తెప్పించాం. నేను మొత్తం క్లీనింగ్ అవన్నీ చేసేసుకున్నాను, పైన అన్నీ మ్యాక్సిమం రెడీ పెట్టేసుకున్నాను. సో మార్నింగ్ ఇంట్లో పూజ తర్వాత రేపు ఈవినింగ్ కింద సెల్లార్లో పూజ చేసుకుంటున్నాం అనమాట. రేపంటే గణేష్ చతుర్థి రోజు. ఎందుకు లైక్ స్పెషల్ అని అంటే లాస్ట్ ఇయర్ గుడ్డు వచ్చారు కాబట్టి మనం సెల్లార్లో ఫస్ట్ టైం గణపతి పెట్టాము లాస్ట్ ఇయర్. సో ఈ ఇయర్ కూడా మనం అది కంటిన్యూ చేయాలి కాబట్టి ఇప్పుడు డెకరేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాము. మొత్తం నేనే చేస్తున్నాను, క్రెడిట్స్ మా ఆయన తీసుకుంటారు. ఒకసారి తిప్పుతా చూడండి. ఫస్ట్ అయితే మీరు ఇప్పుడు నేను బ్యాక్ డ్రాప్ అది సెట్ చేసేసాను, అది చూసేయండి. ఈ మధ్య ఈ బ్యాక్ డ్రాప్స్, ఈ డెకోర్కి సంబంధించిన ఈ బ్యాక్ డ్రాప్స్ అన్నీ నేను వారాయి స్టూడియోస్ పేజ్లో తీసుకుంటాను ఇన్స్టాగ్రామ్లో. మొన్న మేధాంష్ కోసం చేసిన ఏమంటారు కృష్ణాష్టమి దాంట్లో బ్యాక్ డ్రాప్ కూడా అక్కడే తీసుకున్నాను. ఇది కూడా వాళ్ళకి నేను పేజ్లో చూసి ఫోన్ చేసి ఆర్డర్ చేస్తే పంపించేసారు. నెక్స్ట్ ఇలా ఇప్పుడు డెకరేషన్కి నా పర్యవేక్షణలో వీళ్ళు చేస్తున్నారు, కానీ వర్షం మాత్రం దంచి కొడుతుంది. లాస్ట్ ఇయర్ అంతే సేమ్ వినాయక చవితి రోజు ఫుల్ వర్షం, ఎందుకంటే మధ్యాహ్నం మేము పూజకు కావాల్సిన సామాన్లు తెచ్చుకుందామని వెళ్ళడానికి అట్లా లాస్ట్ ఇయర్ ఫుల్ దంచి కొట్టింది. ఇప్పుడు కూడా దంచి కొడుతుంది వర్షం. ఇక్కడ శివ మొత్తం సెట్టింగ్ చేస్తున్నారు. సో అలా అలా మీరు ఇక్కడ కొంచెం కొంచెం చూసేయండి. చూస్తే ఒక గుడిలాగా అనిపిస్తుంది కదా. ఇప్పుడే మేము లైటింగ్ అది కూడా సెట్ చేసాం. మా ఆయన ఇంకొంచెం తిప్పలు తంటాలు పడుతూ ఉన్నారు. సగం డిస్కషన్స్ కూడా అవుతున్నాయి మాకు, ఇది పెట్టాలా వద్దా అని. ఆయన ఏమో వద్దంటారు, నేనేమో పెడదామంటున్నా. సో మొత్తానికైతే ఫైనల్ అవుట్పుట్ లుక్ అదంతా కూడా ఎలా వచ్చిందో రేపు చూసేయండి. స్టే ట్యూన్. బొట్టు పెట్టాలి కదా, చూడు బొట్టు పెట్టాక పడగా మొత్తం ఇట్లా స్నేక్ లాగే వచ్చింది. అదే ఒక పడగేలా వచ్చింది. ఇప్పుడు అంటే చిడే వచ్చేది, ఇంత పెద్దది ఇప్పుడు వచ్చింది ఫస్ట్. महाराज की
महाराज की కైలాసంలో పార్వతి భర్త రాకని గుర్తించి విని సంతోషించింది. స్వాగతం చెప్పేందుకు స్నానాలంకరణ ప్రయత్నములో తనకై ఉంచిన నలుగు పిండితో ఒక ప్రతిమను స్నానం చేసి రెడీగా అయిపోదా అని చెప్పి అన్ని సెట్ చేసుకోవడానికి వెళ్తే లోపల నలుగు పిండి పెట్టి ఉంటది కదా, కదా నలుగు పిండితోనే ఒక బొమ్మ తయారు చేసింది. అది చూడముచ్చటగా బాలులాగా కనిపించింది. దానికి ప్రాణం పోయాలనిపించింది. తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమకు ప్రాణ ప్రతిష్ఠ చేసింది. అంటే బొమ్మ చేసింది కదా, అది నలుగుతో చేసింది. చాలా క్యూట్ గా బాగుంది అని చెప్పించి దానికి నిజంగా ప్రాణ ప్రతిష్ఠ చేసింది అన్నమాట. అది నిజం అయిపోయింది, ఒక బేబీ లాగా. ఆ దివ్య సుందరుని వాకిట్లో ఉంచి ఎవరిని లోపలికి రావద్దని చెప్పి లోపలికి వెళ్ళింది. అప్పుడు నేను స్నానం చేసి వచ్చే వరకు ఎవరు రాకుండా కాపలా ఉండు అని చెప్పి శివుడు తిరిగి వచ్చాడు. వాకిట్లో ఉన్న బాలుని పరమశివుడు అభ్యంతర మందిరంలోకి పోవడానికి అడ్డుకున్నాడు. తన ఇంట్లో తనకై అవరోధమా అని శివుడి కోపంతో రగిలిపోయాడు. రౌదంతో ఆ బాలుడిని తల తీసేశారు. అంటే ఆయన లోపలికి వెళ్ళనివ్వకుండా బాబు శివుడిని అడ్డుకుంటున్నాడు. మా ఇంట్లో నన్నే లోపలికి ఎందుకు రానివ్వట్లేదని శివుడు ఆగ్రహంతో రగిలిపోయి తన శిరస్సు ఛేదన చేశాడనమాట. కోపం లోపలికి వెళ్ళాడు. అది అయిపోయాక లోపలికి వెళ్ళాడు అనమాట. జరిగిన దానిని విని పార్వతి విలపించింది. బాధపడింది. తను ఎవరో కాదు ఇట్లా చేశాను అయ్యి అని చెప్పి మొత్తం చెప్పిన తర్వాత శివుడికి కూడా చింతించాడు. అయ్యో అని చెప్పి ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నారు అని చెప్తే తలలు తీసేశారు కదా. వెంటనే తన వద్ద ఉన్న గజాసురుని శిరమునుగా ఆ బాలుని మొండానికి అతికించాడు. ఆ శిరమును స్టోరీ గుర్తుందిగా అడవికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సైడ్ తల పెట్టేసి ఉంటే అది తీసుకొచ్చేస్తే ఆ తలకి కొట్టేస్తే ఆ బాబు తల తీసేసారు కదా, అక్కడ అతికించారనమాట. శాశ్వతమునుగా అంటే ఎప్పటికీ ఇంకా ఫేస్ మొత్తం చేంజ్ అయిపోయింది. అప్పుడే మనకి ఇట్లా క్యూట్ గణేష్ చేశాక త్రిలోక పూజతను కలిగించాడు. గణేశుడిగా గజాసురుడై శివ పార్వతులు ముద్దుల పట్టి అయినాడు. శివ పార్వతుల ముద్దుల పట్టి అంటే ఆ తర్వాత శివ పార్వతులకు కుమారస్వామి జన్మించారు. ఇప్పుడు ఇంట్లో నాన్న లేకపోతే నాన్న తర్వాత ఎవరు డెసిషన్ తీసుకుంటారు? అట్లా ఆధిపత్యం అంటే ఏ పూజ చేసినా ఎక్కడైనా ఎవరైనా ఏం చేసినా ఫస్ట్ గణపతి పూజ మనం చేస్తాం కదా. అది ఎందుకని ఆ పొజిషన్ ఎవరికి రావాలనే దానికోసం కుమారస్వామి తెలుసు కానీ గణపతి వాళ్ళ కుమారస్వామి అయినా గణపతికి ఇవ్వడానికి అందరూ ఒప్పుకోవట్లేదు. గణపతి చిన్నగా ఉన్నాడు. సో ఈ ఫస్ట్ దానికి గణపతి వద్దు, నేను చేస్తానని చెప్పి కుమారస్వామి చెప్పాడనమాట. తండ్రిని వేడుకున్నారు. అందుకే శివుడు తన కుమారులను ఆదేశించి మీ ఇరువురిలో ఎవరు ముల్లోకములను ప్రదర్శించి నదులన్నిట్లోనూ స్నానము చేసి ముందుగా నా వద్దకు వస్తారు, వారికి ఆధిపత్యం లభిస్తుంది అని చెప్పాడు. అంతే కుమారస్వామి చురుగ్గా సులువుగా సాగి వెళ్ళాడు. గజాసురుడు అచంతయునుడిగా మందగమనమయ్యాడు. తనలో కుడుములు అతని ఎలుక వాహనం ఎక్కి బయలుదేరారనమాట. మళ్ళీ ఇంటికి పొట్ట అడ్డొస్తూ ఉంటది అనమాట. తిరిగేసి ఉండ్రాలంటే చాలా ఇష్టం. అవి ఎట్లా తినేసారంటే ఫుల్గా తినేసేసి పొట్ట ఫుల్ అయిపోయింది. అయినా కూడా ఇంకా కొన్ని పట్టుకొని కూడా వచ్చేసారు. ఎలుక వాహనం మీద ఇంటికి వాళ్ళ పేరెంట్స్ దండం పెడతామని లోపు పొట్ట అడ్డొస్తుంటది. బలవంతం చేసినప్పుడు పొట్ట ఇట్లా పైపు కుడుములన్నీ బయటకు వచ్చేస్తాయి. అప్పుడు ఏమైంది నీకు తెలుసు కదా, కుడుములన్నీ ఇట్లా పొట్ట పగిలిపోయి కుడుములన్నీ బయటకు ఎవరు చూసినవారు? చంద్రుడి చూసి నవ్వుతాడన్న, చందమామ చూసి నవ్వాడు. అదే ఇట్లా అప్పుడు ఒక శాపం ఇచ్చారు ఆయనకి. పార్వతీదేవికి కోపం వచ్చి పార్వతీదేవి చంద్రుడికి ఒక శాపం ఇచ్చింది. శాపం అంటే పనిష్మెంట్ లాగా అనుకో. ఇప్పుడు ఏమిటంటే శాపం, ఈ రోజు కరెక్ట్గా అయితే వినాయక చవితి రోజు ఎవరైతే చందమామని చూస్తారో వాళ్ళకి బ్యాడ్ ఇన్ ది సెన్స్
కొంచెం ఏదైనా నెగిటివిటీ అవుతుంది. ఇప్పుడు నువ్వు తనులు తింటుంటావు చూడు, ఏదో ఒకటి చేసి అట్లాంటి ఏదో ఒకటి అవుతుంటుంది. ఒక్కొక్కసారి నువ్వు చేసినా చేయకపోయినా నీకు తిట్లు పడుతుంటాయి నువ్వు చూడడం వల్ల. అది చేస్తే అప్పుడు దాన్ని నీలాపనిందా అంటారు. నీ చూసి తగిలి కుమారుని కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందలను పొందగరు గాక అని శపించి అంటే వాళ్ళు చందమామ చూడొద్దు అంటే అట్లా చెప్పించింది పార్వతి. అట్లా చెప్పించింది ఎవరు చూసినా ఎప్పటికైనా ఎవరు చూసినా అట్లా అవ్వాలి, నీకు నీలాపనిందలు, నిన్ను చూసిన వాళ్ళకి నీలాపనిందలు పడతాయి అని చెప్పేసి పార్వతీదేవి శపించింది. అప్పుడు ఋషులు మునులు అందరు ఏం చేశారు, ఇట్లా చంద్రుడిని మీరు ఇలా శపించేస్తే ఇబ్బంది అయిపోతుంది, అలా కాదు కొంచెం ఏదైనా కొంచెం చూడండి అన్నట్టు రిక్వెస్ట్ చేశారు పార్వతీదేవిని. అప్పుడు పార్వతీదేవి ఏం చేసింది, మిగతా రోజులంతా కూడా నాకు సరే మీరు అన్నట్టు నేను వెనక్కి తీసేసుకుంటాను శాపము, కానీ నా కొడుకు పుట్టినరోజు అయిన చవితి నాడు మాత్రం ఎవరైతే చంద్రుడిని చూస్తారో వాళ్ళకి నీలాపనిందలు తప్పవు. అది కూడా తప్పించుకోవాలి. ఏం చేయకూడదు అంటే మొత్తం పూజ ఇప్పుడు మనం ఏమేం చేస్తామో ఈ పూజ అంతా నీట్ గా చేసుకొని అన్ని అయిపోయిన తర్వాత పూజ చేసినప్పుడు ఉన్న అక్షంతులు తల మీద వేసుకొని వెళ్ళిపోతే పొరపాటు నువ్వు చూసినా కూడా నీకు తెలిసి చూసినా తెలియకుండా చూసినా ఆ రోజు నీకు నీలాపనింద పడదు అని అలా అర్థమైందా. హలో గాయ్స్, సో మార్నింగ్ అంతా పూజ ఇంట్లో హాయిగా ప్రశాంతంగా జరుపుకున్నాము. సో ఇప్పుడైతే కింద పూజ కోసం అంతా రెడీ అవుతూ ఉంది. ఇంకొక 5-10 మినిట్స్లో పూజ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇవాళ ఫస్ట్ డే పూజ కాబట్టి కొంచెం స్పెషల్గా రెడీ అయ్యాము. అందుకే మార్నింగ్ కొంచెం సింపుల్గా ఇంట్లో ఫినిష్ చేసేసుకొని కింద వినాయకుడి కోసం ఆయనతో పాటు మేము కూడా స్పెషల్గా రెడీ అయ్యాము. ఇప్పుడు పూజ స్టార్ట్ అయ్యాక ఇవాళ ఫ్రెండ్స్ని రమ్మన్నాను, క్రేజీ కపుల్స్ని. అండ్ ఒకటే ప్రేయర్ చేస్తున్నాను, ఈ రాత్రికి కొంచెం వర్షం పడొద్దు, డే అంతా పడి రాత్రి పడకపోయినా పర్వాలేదు. ఎందుకంటే పాపం చాలా మండపాలు ఉంటాయి, అందరూ వెళ్ళి చూడాలనుకుంటారు. ఇయర్లీ వన్స్ ఒకసారి అందరు పెట్టుకుంటారు కాబట్టి ఎలాంటి ఏమంటారు ఆటంకాలు లేకుండా హ్యాపీగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే మా ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ గణేష్ చతుర్థి. అండ్ ఈ 11 డేస్ కూడా మనకి ఈ 9 డేస్ కూడా మనకి ఫెస్టివల్ కాబట్టి అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఇప్పుడైతే మా పూజ స్టార్ట్ చేద్దాం. మేము ఫ్యామిలీ ట్విన్నింగ్ వేసామన్నమాట అందరము. గుడ్డు సౌండ్ మీకు బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తూ ఉంటుంది. కరెక్ట్గా మనకి పని ఉన్నప్పుడే వాడు అంటూ ఉంటాడు, అక్కడి నుంచి సౌండ్ చేస్తూ ఉన్నాడు. గణపతి పప్పా లాస్ట్ ఇయర్ ఇలా ఇలా ఉన్నాడు గుడ్డుగా. సరే 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 సరే. సో ఈ ఫ్యామిలీ ట్విన్నింగ్ అవుట్ఫిట్స్ ఆబ్వియస్లీ మా వార్డ్రోబ్ డిజైనర్ దేవ్యాని చేశారు. దీని డీటెయిల్స్ అని డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, తర్వాత ఎలాగో అడుగుతారు కాబట్టి ఇప్పుడే చెప్పేశాను.
బాగున్నారా? హ్యాపీ వినాయక చవితి, గణేష్ చతుర్థి. హ్యాపీ గణేష్ చతుర్థి. థ్యాంక్ యూ, వెల్కమ్. చలో మ్యాగ్నతి దగ్గరికి వెళ్దాం. యా గోల్డ్ గోల్డ్ హలో. థ్యాంక్ యూ. ఇప్పుడు అత్తయ్యకి. మాకోసమా? ఇంకా మరి మ్యాగ్నతికి థ్యాంక్ యూ. అవునా? నేను వస్తా చూడ్డానికి. ఇది చాలా బాగుంది. మేము కూడా హోమ్ లో బిగ్ బిగ్ పెట్టాము ఇది అనేసి అని అంటున్నాడు. ఎంత మాట్లాడారు చూడు. హ్యాండ్ ఇస్తున్నారు అమ్మమ్మ. హ్యాండ్ ఇస్తున్నారంట. నువ్వు హ్యాండ్ ఇస్తున్నావంటే విష్ణు ఉండగా ఇక్కడ హ్యాండ్ ఎవరు నీగలరా? రాఖీ చేసి పంపిస్తున్నారు. अभी सब टाइट हो, अनु के लिए एक डांस करना है. బ్రేక్ డాన్స్. వీళ్ళు మహారాష్ట్ర నుంచి వచ్చారు. వీళ్ళని అడుగు నువ్వు డాన్స్. రీల్ రీల్ అంటే వస్తుంది. अरे इधर 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 टचअप. नाक के पास, चीन के पास. नाना यू कम. Who will shoot reel रा? Who will shoot reel? मतलब मिलियंस लाइक्स भी आना. अभी आप लोग को हम लोग ट्रीट दे रहा क्या? हाँ అయిపోయింది టచ్అప్ రెడీ. उनको टचअप उनको कैमरा నంబర్ 30. చాంద్ మళ్ళీ నీ ఛాన్స్ లేటు. అమ్మా ఇప్పుడు కొంచెం పర్ఫెక్ట్ గా వచ్చిందమ్మా. గణపతి పప్ప మోరియా. మోరియా. సో ఫస్ట్ డే పూజ చాలా చాలా హ్యాపీగా జరిగింది. ఇంకా 2 రోజులు పూజ అనుకుంటున్నాం. ఎందుకంటే మేము 3 రోజులు కూర్చోబెడతాం. తర్వాత ఆయన్ని వాళ్ళ ఇంటికి పంపిద్దాం ఈసారి తొందరగా అనుకున్నాం. లాస్ట్ టైం కూడా నాకు గుర్తులేదు 3 రోజులు 5 రోజులు. సో ఈసారి 3 days తర్వాత గణపతిని పంపిస్తాం వాళ్ళ ఇంటికి. అప్పటిదాకా మాతో ఉంటారు. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా అన్ని శుభములు జరగాలి, ఎలాంటి విఘ్నాలు ఉండకూడదు, ఎలాంటి నీలాప నిందలు ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ అలాగే మీ కోరికలన్నీ నెరవేరాలి. అండ్ మీతో పాటు మాకు కూడా అలాగే బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈచ్ అండ్ ఎవరీవన్ కూడా మేము పూజలో దండం పెట్టుకున్నాము. సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా బాగుండాలి, మంచి జరగాలి, హెల్త్ వెల్త్ అందరికీ ఎప్పుడు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా బ్లెస్ చేయండి. అండ్ మా ఇంటి గణపతి, మా బుజ్జి వినాయకుడు ఎలా ఉన్నారు కింద కమెంట్స్ లో తెలియచేయండి. లడ్డూని ఆబ్వియస్లీ అందరికి పనిచేస్తాము. కాకపోతే ఆ లడ్డు మా ఆయన కొనుక్కుంటారు. ఆ డబ్బులు ఎక్కడైనా డొనేట్ చేయడానికి వాడదామని అనుకుంటున్నాము.
నాకు తెలీదు. ఆ డబ్బులు ఏదైనా ఆర్ఫనేజ్లో ఫుడ్ డొనేషన్కి వాడదామని అయితే అనుకుంటున్నాము. మా వారు ఆ లడ్డు అదేంటి ఏమంటారు నిమజ్జనం రోజు ఎంతకి వేలం పాటు ఏం లేదు, ఒక ఫిక్స్డ్ అమౌంట్ మీరు కొనేసుకోవాలి ఆ లడ్డు. ఆ అమౌంట్ని నేను ఆర్ఫనేజ్కి డొనేట్ చేస్తాను, ఐ మీన్ ఫుడ్ డొనేషన్కి వాడతాను. సో మీకు కూడా ఈ వీడియో నచ్చితే మళ్ళీ కూడా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాం. నెక్స్ట్ 2 days పూజ అండ్ నిమజ్జనం కూడా ఉంటుంది కాబట్టి స్టే ట్యూన్డ్. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బెల్ మర్చిపోవద్దు. ఇప్పుడే తాంబూలంకి వచ్చాము, కాకపోతే ఈ ఎండకి మేమే ఇలా మెరుస్తున్నాం చూడండి. మీరు మేఘనక్క పక్కన ఎవరు మెరవరు అనుకుంటా ఆబ్వియస్లీ, కానీ నేను అట్లీస్ట్ ట్రై చేస్తున్నా. చాలా చక్కగా ఉన్నావు, మంచిగా ఉన్నావు. నువ్వైతే ఫస్ట్ అక్క కట్టుకున్న చీర, అక్క పెళ్ళైన కొత్తలో ఫస్ట్ వరలక్ష్మి చీర 2005 జూలై. నెక్స్ట్ మన బ్లాగ్ ఏంటంటే ఫ్రెండ్స్, మేఘనక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి పట్టు చీరల కలెక్షన్ చేద్దాము. బికాస్ ఎవ్రీ శారీకి ఒక హిస్టరీ ఉంటుంది. అక్క చేయమంటే ఎలాగూ చెయ్యట్లేదు, లేదంటే మనమే చేసేద్దాం. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవ్రీ శారీ హ్యాస్ అ స్టోరీ టు టెల్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పైకి వెళ్దాం పేరెంటానికి. లెట్స్ గో.